హలో అండి, నేను నూర్జహాన్. ఇక్కడ చూసారా, నాకు 2 బాక్సులు ఇవి దొరికినాయండి. ఏదో ప్యాకింగ్ కోసం వచ్చినాయి. అవి తీసుకొని కిచెన్ వేస్ట్ వేసేసాను చూడండి. ఇలా కిచెన్ వేస్ట్ వేసుకొని, ఇది జస్ట్ 2 ఇంచెస్ అనమాట. 2 ఇంచెస్ అదిగోండి, 2 ఇంచులు ఉందంతే. ఈ 2 ఇంచులు చాలండి. దేనికోసం అంటే మైక్రోగ్రీన్స్, మనకి మైక్రోగ్రీన్స్ కోసం చాలండి. ఇంత మాత్రం. దీంట్లో ఒక లేయరు, అదిగోండి, ఒక లేయరు కిచెన్ వేస్ట్ పరిచేసాను చూడండి. 1 ఇంచి 1 ఇంచ్ వేసేసాను. ఇక్కడ కూడా చూడండి, అన్ని ఆరెంజెస్ తొక్కలు, తర్వాత బొప్పాయి తొక్కలు, ఆకుకూరలు అన్నీ 1 ఇంచి పరిచేసాను. దీని మీద మట్టి కప్పి వెంటనే నేను మైక్రోగ్రీన్ సీడ్స్ వేసేస్తాను. చూపిస్తాను. అదిగోండి, ఇట్లా కొంచెం గట్టిగా ఒత్తేసేసి, ఇది ఆవకాడో తొక్కలు, అన్ని తొక్కలు వేసుకోవచ్చు. అరటి తొక్కలు, ఇక్కడ అరటి తొక్కలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడే మనం సీడ్స్ వేసుకోవచ్చు. చూడండి ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఇదిగోండి మన కంపోస్ట్. ఇది కూడా కంపోస్ట్ అయిపోయిన తర్వాత, ఇది వాడేసిన మట్టి అండి. ఆల్రెడీ కుండీల్లోంచి పై మట్టి అంతా తీసేసాను. వానపాములు ఎక్కువైపోయి పైకి వచ్చేసింది అనమాట మట్టి. ఈ మట్టి అంతా తీసానమాట. ఇప్పుడు 1 ఇంచి దీని మీద మట్టి కప్పేస్తాను ఇట్లా. చూసారా, ఇట్లా అది కనిపించకుండా లోపల కిచెన్ వేస్ట్ ఉంటుంది. మన ఈ సీడ్స్ 3 రోజులు 4 రోజుల్లో రూట్స్ వచ్చేసరికి చక్కగా లోపల కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఈ తొక్కలే కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదండి. మైక్రోగ్రీన్స్ వేసేసుకోవచ్చు. నేను వేసి చూపిస్తాను ఇప్పుడు. వెంటనే సీడ్స్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు కంపోస్ట్ అది అయిపోతూ ఉంటుంది. పైన మనకి చక్కగా మొలకలు 7 డేస్లో మనం కట్ చేసుకోవచ్చు కూడా. చూసారు కదా, ఇలా అదిగోండి, ఇలా మొత్తం నింపి సీడ్స్ వేసి చూపిస్తారండి. చూసారా, ఇది 1 ఇంచు మట్టి పోసేసాను చూడండి. అప్పుడే వానపాములు కూడా అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అవి ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి పెద్దవి అయిపోతాయి. ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ వేసేస్తున్నాను. ఇలా పరిచేసుకోవటమే. చూసారా, ఇట్లా చక్కగా పరిచేసుకొని మనం సీడ్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ప్రజెంట్ అందుబాటులో ఉంది ఆవాలండి. ఆవాలైతే నానబెట్టక్కర్లేదు, అలా వేసేసేయచ్చు. ఆవాలు వేసేద్దాం. ఇక్కడ చూసారా, పాలకూర వేసాను. సేమ్ అలాగేనండి. అడుగున పచ్చి కిచెన్ వేస్ట్ వేసి పైన 2 ఇంచుల మట్టి వేసాను అనమాట. వేసిన తర్వాత పాలకూర చూసారా ఎంత చక్కగా వచ్చిందో. ఇప్పుడు మనం ఇలా కట్ చేసేసుకోవచ్చు. పాలకూర అంటే కంటిన్యూ వస్తూ ఉంటుంది కదా. లేకుంటే ఒక 1 వీక్ తర్వాత ఆకులు, పెద్ద ఆకులన్నీ కట్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, సేమ్ ఇలాగే అడుగున పచ్చి కిచెన్ వేస్ట్ వేసిన విత్తనాలు అనమాట. ఎంత చక్కగా పాలకూర వస్తుందో చూసారా. ఇలాగే ఇప్పుడు అదిగోండి, పైనంతా మట్టి 1 ఇంచి వేసేసానండి. ఇంకా కొంచెం గ్యాప్ ఉంది. ఈ గ్యాప్ కూడా మనం ఫిలప్ చేసుకోవచ్చు. సీడ్స్ వేసిన తర్వాత కోకోపీట్ ఉంటే మీ దగ్గర కోకోపీట్ చల్లుకోవచ్చు, లేదా ఇదే మట్టి పైన వేసుకోవచ్చు అనమాట. కోకోపీట్ ఉన్న వాళ్ళు కోకోపీట్ చల్లేసేయండి, ఈజీగా మొలకలు వచ్చేస్తాయి. నా దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి లేదు, నేను తెప్పించి పైన జల్లుతానండి. అదిగోండి, ఇప్పుడు ఇవి చూసారా ఆవాలు. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఆవాలు ఇంట్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు నానబెట్టాల్సిన అవసరం లేదనమాట. అందుకని ఆవాలు జల్లేస్తున్నాను చూడండి. ఆవాలు ఉపయోగాలు కూడా ఈ మొలకలు వచ్చిన తర్వాత నేను చెప్తాను మీకు. చూసారా, ఇలా చక్కగా దగ్గరగా చల్లుకోవచ్చు అనమాట. మనం మైక్రోగ్రీన్స్గా పెంచుతున్నాం కాబట్టి చాలా దగ్గరగా వేసుకోవచ్చు. అదిగోండి,
ఇవి నేను ఇంతకుముందు ఆవాకు గురించి చాలా పరిచయం చేశానండి. నార్త్ ఇండియన్స్ వాళ్ళు ఎక్కువగా ఆవాకు యూజ్ చేస్తారు, మనమే చాలా తక్కువగా యూజ్ చేస్తాము. ఆవాలు చాలా మంచిదండి హెల్త్కి ఆవాకు. చాలా కూరల్లో ఆవాలు ఆవకూర ఆవాకు బాగా యూజ్ చేస్తారనమాట. పలుచగా ఏమీ వేసుకోక్కర్లేదు, చిక్కగా వేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఎన్ని రోజుల్లో మీకు మొలకలు వస్తాయి, మనం హార్వెస్ట్ ఎప్పుడు చేస్తామనేది కూడా కంటిన్యూ చూపిస్తానండి. చూసారు కదా, అంతే. కోకోపీటు పైన పల్చగా వేసేస్తాను, లేదా ఈ మట్టి ఉంది కదా, మన ఈ మట్టి కూడా పైన చల్లేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా వేసేసుకోవచ్చు. జస్ట్ అలా జల్లితే చాలన్నమాట. నేను ఇప్పుడు ఇది ఈ మన ఇంట్లో ఉన్న కంపోస్టే అనుకోండి, ఈ కిచెన్ వేస్ట్ కంపోస్టే పైన జల్లేస్తానమాట. ఇలా జల్లేసేసాను చూడండి, అలా జల్లేసుకోవటమే. మీకు నెక్స్ట్ మొలకలు ఎన్ని రోజులకు వస్తాయి, ఎన్ని రోజులకు హార్వెస్ట్ చేస్తాను అనేది కంటిన్యూ చూపిస్తాను, ఓకేనా? మూడో రోజుకి ఎలా వచ్చినాయో చూసారా? అదిగోండి, రెండిట్లో ఫుల్గా వచ్చేసినాయి. మళ్ళీ నేను ఏ రోజుకి ఆ రోజు చూపిస్తూ ఉంటాను, 7 days దాకా. 7 daysకి ఎంత పైకి వచ్చినాయి, ఎంత పెద్ద మొలకు వచ్చిందో చూపిస్తాను.